Hi friends, I'm Raju. So in the previous video, we learnt about simple present tense, voice, simple present tense, voice, why active voice, passive voice. Voice is two types, active voice and passive voice. And active voice means directly spoken, passive voice means indirectly spoken, right? In the previous class, we learnt about simple present tense, okay? సో ఇన్ దిస్ వీడియో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది కంటిన్యూ అవుతూ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి చెప్పుకుంటామండి. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఓకేనండి. హౌ టు రైట్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. రైట్, బిఫోర్ దట్ వన్స్ అగైన్ అందరికీ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఫాలో అయితే డెఫినెట్గా ఇంగ్లీష్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి, గ్రామర్ పరంగా. ఓకేనండి, గ్రామర్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉండవండి, ప్రతి టాపిక్ కూడా మనం క్లియర్గా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఎవరైనా ఇంకా గ్రామర్ పరంగా ల్యాగ్ ఉన్నారో, వెనుకబడి ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇది మన యొక్క వీడియోస్ ఖచ్చితంగా యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకేనండి, ఇది ఒక డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే టెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఓకే, డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్. ఓకేనండి, రైట్. ఒకసారి చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ వర్బ్ వన్కి ఎస్ కానీ ఎస్ కానీ ఉంటుంది ఆబ్జెక్ట్. అలాగే చూస్తే క్వశ్చన్స్ చూడండి ఒకసారి షీ డస్ నాట్ గివ్ మీ ఫుడ్. షీ డస్ నాట్ గివ్ మీ ఫుడ్. ఫుడ్ ఈజ్ నాట్ given to me by her. ఫుడ్ ఈజ్ నాట్ గివెన్ టు మీ బై హర్. ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్లో ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఆర్ వస్తుందండి. రైట్, ఫుడ్ ఈజ్ నాట్, ఫుడ్ అనేది ఒక మెటీరియల్ నౌన్ అండి. ఓకేనా, ఆఫ్టర్ ఆల్ ద మెటీరియల్ నౌన్స్. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద లిక్విడ్స్ అంటే మనకి వాటర్ కానీ, మిల్క్ కానీ, లేకపోతే ఘీ కానీ, ఓకే, హనీ, కర్డ్, వాట్ ఎవర్ ద లిక్విడ్ ఈస్, రైట్, మెర్క్యూరీ కానీ. ఆఫ్టర్ ద లిక్విడ్స్ వీ మస్ట్ యూస్ ద హెల్పింగ్ వెబ్ ఈజ్. ఓకేనండి, ఎక్కడైనా కానీ. అలాగే సబ్స్టాన్సెస్ కానీ, అలాగే మనకి రిమైనింగ్ కొన్ని మెటల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్, సిల్వర్ ఈజ్, డైమండ్ ఈజ్, ఓకేనా, స్టోన్ ఈజ్, శాండ్ ఈజ్. ఓకేనండి, ఇవన్నీ కూడా మనకి ఈజీ వస్తుంది. ఆల్ ద సబ్స్టాన్సెస్, ఆల్ ద లిక్విడ్స్, ఓకేనండి, ఆల్ ద మెటల్స్. ఆఫ్టర్ దట్ వీ మస్ట్ యూజ్ ద హెల్పింగ్ వెబ్ ఈజ్ అండ్. ఓకేనండి, మెటీరియల్ నౌన్స్ కాబట్టి. సో నాట్ ఉంది కాబట్టి మనం నాట్ పెట్టాం. గివ్కి థర్డ్ ఫామ్ గివెన్. ఓకేనా, టు మీ, గివెన్ టు మీ బై హర్. ఇక్కడ టూ ప్రిపోజిషన్స్ చూసుకుని ఉన్నాయి, గివెన్ టు మీ, ఎవరికి, నాకు. ఫుడ్ ఈజ్ నాట్ గివెన్ టు మీ, నాకు ఇవ్వబడలేదు. ఎవరితోనండి, బై హర్, ఆమె చేత నాకు ఇవ్వబడలేదు. సో ఇక్కడ రెండు వచ్చా చూసుకోండి. ఇదే సెంటెన్స్ని మనకి ఇంకోలా కూడా రాయొచ్చండి. ఓకేనా, అది చూడండి. ఐ am not given food. I am not given food by her. ఓకేనండి, ఐ am not given food by her, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనండి, బోత్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో రైట్. ఫుడ్ ఈజ్ నాట్ గివెన్ టు మీ బై హర్ అనొచ్చు, లేదంటే ఐ am not given food by her. సో బోత్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో రైట్. ఓకేనండి, అండ్ నెక్స్ట్ చూడండి, వై డూ యూ బై దిస్ చాక్లెట్. వై డూ యూ బై దిస్ చాక్లెట్. ఇక్కడ చూడండి, వై ఈజ్ దిస్ చాక్లెట్. వై ఈజ్ దిస్ చాక్లెట్. వై ఈజ్ దిస్ చాక్లెట్. బైకి థర్డ్ ఫామ్ బాట్ అండ్ BOUGHT, బాట్, బై యూ, బాట్ బై యూ. క్వశ్చన్ సింపుల్ కంపల్సరీగా పెట్టాలండి. వై ఈజ్ దిస్ చాక్లెట్. ఓకేనండి, ఇది కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంది. వై డూ యూ బై దిస్ చాక్లెట్. ఈ చాక్లెట్ ఎందుకు కొంటావు. వై డూ యూ బై దిస్ చాక్లెట్. వై, ఎందుకు. వై డూ యూ బై దిస్ చాక్లెట్, ఈ చాక్లెట్ ఎందుకు కొంటావు. వై ఈజ్ దిస్ చాక్లెట్ బాట్ బై యూ. ఓకేనండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఈజ్ వచ్చిందండి. దిస్కి దిస్ వస్తుంది. వైకి ఇక్కడ జనరల్గా వైతోనే స్టార్ట్ అవుతుంది. వేర్ కానీ, వెన్ కానీ, హూ కానీ, హూమ్ అంటే హూమ్ అవుతుంది, హూకి బై హూమ్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనండి, ఇలా మనకి ఎలాంటివి ఇస్తే
స్టార్టింగ్లో అవే వస్తాయి, వాట్ కానీ, వై కానీ, వేర్ కానీ, వెన్. ఓకేనండి, అవి స్టార్టింగ్లో వస్తాయి. వై ఈజ్ దిస్ చాక్లెట్? బాట్. థర్డ్ ఫామ్, బైకి థర్డ్ ఫామ్ ఏంటండి? బాట్. బై, బాట్, బాట్. బై యూ, బై యూ. రైట్, ఇక్కడ ఇది లాస్ట్లో పెట్టాం మనం. అలాగే డస్ షీ డ్రైవ్ ఏ కార్? డస్ షీ డ్రైవ్ ఏ కార్? ఆమె కార్ నడుపుతుందా? డస్. ఓకే. ఈజ్ ఏ కార్, ఈజ్ ఏ కార్. డ్రైవ్కి థర్డ్ ఫామ్ డ్రైవ్ ఎన్. డ్రైవ్, డ్రోవ్, డ్రైవ్ ఎన్. డ్రైవ్, డ్రోవ్, డ్రైవ్ ఎన్. ఓకేనండి, ఈజ్ ఏ కార్ డ్రైవ్ ఎన్ బై హెర్. కారు ఆమె చేత నడపండి. క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ యాక్టివ్ వాయిస్లో మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్ సింబల్ పెట్టాలి. ఓకేనా? క్వశ్చన్ సింబల్ మీరు పెట్టకపోతే అది క్వశ్చన్ కాదు, రూల్స్ ఒప్పుకోవు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ సింబల్ అనేది యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ సింబల్ పెట్టాలి. అది కూడా ఎందుకంటే అది క్వశ్చన్ కాబట్టి, ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ లాగే ఉంటుంది కాబట్టి వీ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద వాయిస్. ఓకేనండి. ఈజ్ ఏ కార్ డ్రైవెన్ బై హెర్? ఈజ్ ఏ కార్, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. డస్ షీ డ్రైవ్ ఏ కార్? రైట్, ఈజ్ ఏ కార్ డ్రైవెన్ బై హెర్. నెక్స్ట్, హూ రైట్స్ ఎ లెటర్స్? హూ రైట్స్ ఎ లెటర్? ప్యాసివ్ వాయిస్. హూతో వచ్చినప్పుడు బై హూమ్తో స్టార్ట్ చేయాలి. బై హూమ్, బై హూమ్, బై హూమ్ ఈజ్ a letter. By whom is written a letter? By whom is written a letter? లెటర్ ఎవరి చేత రాయబడింది? హూ రైట్స్ ఎ లెటర్? లెటర్ ఎవరు రాస్తారు? హూ రైట్స్ ఎ లెటర్? లెటర్ ఎవరు రాస్తారు? ఓకేనండి. బై హూమ్ ఈజ్ రిటన్ ఏ లెటర్? లెటర్ ఎవరి చేత రాయబడింది? బై హూమ్ ఈజ్ రిటన్ ఏ లెటర్. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎలా చెప్పాం? మనకి రైట్కి ఎస్ ఉంది. రైట్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటుంది జనరల్గా. అంటే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎక్కడ వస్తాయంటే మనకి ఓన్లీ దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాబట్టి రైట్స్ ఉంది ఇక్కడ, రైట్ ఎస్ ఉంది కాబట్టి బై హూమ్ ఈజ్ రిటన్. సింపుల్ ప్రెజెంట్లో చెప్పాను కదండి, ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది, ప్లూరల్లో ఉంటే ఆబ్జెక్ట్ అనేది ఆర్ వస్తుంది. ఓకే, బై హూమ్ ఈజ్ రిటన్ ఏ లెటర్? బై హూమ్ ఈజ్ రిటన్ ఏ లెటర్? లెటర్ ఎవరి చేత రాయబడింది? ఓకేనా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్లో ఏదైనా క్వశ్చన్ ఇస్తే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ లాగా రాయాలి, క్వశ్చన్ సింబల్ పెట్టాలి కంపల్సరీగా. ఓకేనండి, దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనండి, సింపుల్ ప్రెజెంట్ అనేది మనకి ఎలా క్వశ్చన్ వస్తుందని చెప్పి మనకి ప్రీవియస్ క్లాస్లో మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో కూడా డిస్కషన్ చేసాం. ఇది ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం చెప్పడం జరిగింది. రైట్, అండ్ నెక్స్ట్ వన్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి వాయిస్ ఎలా వస్తుంది, దానికి ఎలా మనం ఆన్సర్ రాయాలో చూడండి ఒకసారి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, దీన్ని V4 అని కూడా అంటారు. ఓకేనండి, ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ చూద్దాం యాక్టివ్ వాయిస్లో. దే ఆర్ డ్రింకింగ్ వాటర్. దే ఆర్ డ్రింకింగ్ వాటర్. ప్యాసివ్ వాయిస్ చూద్దాం ఒకసారి. ఓకే, దే ఆర్ డ్రింకింగ్ వాటర్. వాళ్ళు వాటర్ తాగుతూ ఉన్నారు. వాళ్ళు వాటర్ తాగుతూ ఉన్నారు. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది వాటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అండి. వాటర్ మనం రాస్తాం ఫస్ట్. వాటర్ ఈజ్ అ ఆరా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాటర్ అంటే నీళ్ళు అనుకుంటున్నారు. నీళ్ళు అంటే ఆర్ వస్తుందేమో అని చెప్పి. నీరు. సో మెటీరియల్ నౌన్ అండి. ఓకేనండి, మెటీరియల్ నౌన్. వాటర్ ఈజ్ అంటారు. మిల్క్ ఈజ్, కర్డ్ ఈజ్, ఘీ ఈజ్, మెర్క్యూరీ ఈజ్. ఓకేనండి, మెటీరియల్ నౌన్స్ తర్వాత మనకి ఈజే వస్తుంది. డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనండి, యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ when you change from active voice to passive voice in the present continuous tense when the material nouns comes. ఓకేనండి,
వాటర్ ఈజ్ అనాలి జనరల్గా, మిల్క్ ఈజ్ అంటారు అలా. వాటర్ ఈజ్ బీయింగ్ అని చెప్పాను మీకు, మనకి రూల్స్లో చెప్పుకున్నాం. ఓకేనండి. ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ పాస్ట్ కంటిన్యూస్లో కానీ మనం రాయాల్సిన వర్డ్, గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటండి? బీయింగ్. వాటర్ ఈజ్ బీయింగ్. డ్రింక్కి 3 ఫార్మ్స్ చూడండి. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రింక్, డ్రంక్. థర్డ్ ఫార్మ్ ఏంటి? డ్రంక్ రావాలి. వాటర్ ఈజ్ డ్రంక్ బై దెమ్. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసాం. ఓకేనండి. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. యూజ్ ద హెల్పింగ్ వర్బ్ యాజ్ పర్ సెంటెన్స్ ఆర్ ఏ టెన్స్. ఓకేనండి. రైట్. సో ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ పాస్ట్ కంటిన్యూస్లో కానీ ఏంటండి? బీయింగ్ అనే వర్డ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే థర్డ్ ఫామ్ డ్రింక్, డ్రంక్ కాబట్టి డ్రంక్ రాయాలి. ఓకేనా. థర్డ్ ఫామ్ డ్రంక్ బై దెమ్. వాటర్ వాళ్ళ చేత తాగబడింది. ఓకేనండి. నెక్స్ట్ she is playing chess. ఓకే. ఆమె చెస్ ఆడుతూ ఉంది. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. చెస్ ఈజ్ బీయింగ్ played by her. చెస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై హర్. ఓకేనండి. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఆమె చెస్ ఆడుతూ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ మీకు చెప్పాను అంతకుముందు. ఓకేనండి. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్. ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడే సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. మనం మాట్లాడే సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ బిలాంగ్స్ టు present continuous tense, right? It is very useful tense in our daily life. Okay. Chess is being played by her. And third one chundai. Lata is singing songs. లత పాటలు పాడుతూ ఉంది. లత ఈజ్ సింగింగ్ సాంగ్స్. ఇక్కడ పాసివ్ వాయిస్ చూసుకుంటే సాంగ్స్ ఆర్ రావాలి. ఎందుకంటే సాంగ్స్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ప్లూరల్ ఫామ్. సాంగ్స్ ఆర్ బీయింగ్ సింగ్ sang సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై లత. ఓకేనండి. లత. ప్రాపర్ నౌన్స్ అనేవి ఖచ్చితంగా లాస్ట్లో అవే రాయాలండి. లత ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది కదా అని చెప్పి హెర్ అని రాయొద్దు. ఓకేనండి. రైట్. ప్రాపర్ నౌన్స్ మస్ట్ బి ప్రాపర్ నౌన్స్ ఇన్ ద వాయిస్. ఓకేనండి. ప్రాపర్ నౌన్స్ అంటే మనకు తెలుసు ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ ప్లేసెస్. ఓకేనండి. ప్రాపర్ నౌన్స్ అనేవి ఎప్పుడు కూడా అవి యాజ్ యూజువల్గా మనం వాయిస్లో రాయాల్సిందే ఎండింగ్లో. సో లత ఈజ్ సింగింగ్ సాంగ్స్. లత పాటలు పాడుతూ ఉంది. సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై లత. సాంగ్స్ లత చేత పాడబడ్డాయి. ఓకేనండి. సో ఇది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. సో దయచేసి ఇంకా ఎవరైనా మనకి సబ్స్క్రైబ్ చేయలేదో ఓకేనండి, ఇంకా ఎవరైతే చేయలేదో సబ్స్క్రైబ్ అనేది దయచేసి చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఓకేనండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఇంకా మన ఛానల్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే కొంతమంది ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు స్టూడెంట్స్ ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, గ్రామర్ వాళ్ళకి సరిగా అర్థం కాక. ఓకేనండి. దయచేసి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఎక్కువ మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తేనే అది ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకేనండి. ఈ యొక్క ఏ ఎగ్జామ్కైనా మీరు ఎలాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఇంగ్లీష్కి సంబంధించి అందులో మార్క్స్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్ ఉపయోగపడుతుందండి. 100% నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. ఓకేనండి. దయచేసి మన యొక్క వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఓకేనండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.